ప్రభుత్వ నిర్ణేతలుగా పట్టణ ప్రజలు 2028లో నియోజకవర్గాల పునర్విభజన 153కు చేరుకోనున్న అసెంబ్లీ సెగ్మెంట్లు అందులో 80కి పైగా స్థానాలు పట్టణ ప్రాంతాల్లోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 40కి పైగా సీట్లు పట్టణాలకు పెరుగుతున్న వలసలు విద్య ఉపాధి వైద్యం కోసం గ్రామీణం నుంచి జిల్లాలకు ఉత్తర భారతం ఆంధ్ర నుంచి కొనసాగుతున్న మైగ్రేషన్ ఇక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరీ నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరనున్నది. లోక్సభ స్థానాలు 17 నుంచి 25కి కొత్తగా 8 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తీరును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. ఉపాధి విద్య వైద్యం ఇతర అవసరాల కోసం గ్రామీణ నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ఉత్తర భారతం ఈశాన్య రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇక్కడి వలసలు పెరగడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనున్నదట. ఇక త్వరలోనే 45 నుంచి 50% పట్టణ జనాభా పెరుగుతుందట. తెలంగాణలో ప్రస్తుతం 40% పట్టణ జనాభా ఉన్నట్టుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు నగర పాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రభుత్వం ఔటర్ లోపలి మున్సిపాలిటీలు నగరాలు గ్రామాలు అన్నిటినీ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు. దీంతో అప్పటి వరకు పట్టణ జనాభా 50% వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల 40 స్థానాలట. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి రంగారెడ్డి సంగారెడ్డి ఇక ఈ ఓవరాల్గా ఏంటంటే పట్టణ జనాభానే 50% ఉండబోతుంది. మిగతా 50% పల్లెల జనాభా ఉండబోతుంది. అంటే మెయిన్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్న మెయిన్ ఫ్యాక్టర్ ఈ పట్టణ జనాభాలో అంటే అంతో ఇంతో చదువుకున్న ప్రజలు ఉంటారు కాబట్టి ఆచితూచి ఓటేస్తారు అన్న చర్చ మాత్రం జరిగింది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉంటాయి. అవి దాదాపు ఇప్పుడు చుట్టుపక్కల ఇంకా గ్రేటర్ హైదరాబాద్ కలుపుకొని చుట్టుపక్కల చేస్తే 45 నుంచి 50 నియోజకవర్గాలుగా అయ్యే ఆస్కారం ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలకే ప్రియారిటీ. మహిళలకు 50 సీట్లు అవుతాయి ఒకవేళ విభజన పెరిగితే.